వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. 42% రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వంపై యుద్ధమే. బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్. సిరియాని మండలంలో 85 క్వింటాల 55 కిలోల సన్న బియ్యం మాయం. నెల గడుస్తున్నా పేదలకు అందని సన్న బియ్యం. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు బుధవారం కార్యక్రమాలతో ముగిసినట్లు గ్రంథాలయ చైర్మన్ తెలిపారు. చివరి రోజైన బుధవారం గత వారం రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక వైజ్ఞానిక పోటీల్లో పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి ఎర్ల శంకర్ మాట్లాడుతూ గ్రంథాలయాలు మధ్యతరగతి అట్టడుగు వర్గాల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని, అంతేకాకుండా అన్ని వయస్సుల వారికి కూడా గ్రంథాలయాలు కాలక్షేపానికి తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి సహాయంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, డిఆర్పి సుమన్, లైబ్రేరియన్ కృతిక్, లైబ్రరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి నిజంగా అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి మరి నాకు తెలిసి గ్రంథాలయం అంటే మీకు అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. మేము చదువుకునే టైంలో అట్ ద టైమ్ ఆఫ్ 70s వెళ్తే 80s ఆ ప్రాంతంలో గ్రంథాలయం అంటే రియల్లీ చెప్తున్నా ఒక దేవాలయంతో సమానంగా. ఎందుకంటే ఆర్థిక స్తోమత లేని వాళ్ళం అప్పుడు ఆ టైంలో ఒక పేపర్ రోజు డైలీ పేపర్ చదవాలంటే ఎవరో మా బస్తీ లాంటి కాలనీ లాంటిలో ఒక్కరింటికి వచ్చేది. అది ఒకటే పేపర్, అది ఈనాడు రావాలంటే ఆ ఈనాడు వచ్చిన పేపర్ అతని ఇంటికి అంత వాల్యూ ఉండేది. ఆయన చూసి చాలా మంది నమస్కారం పెట్టేవాళ్ళు, ఎందుకంటే ఆ పేపర్ చదివిస్తాడని. ఇట్లా ఆలోచించుకుంటే మీరు చూడండి, అప్పుడున్న టెలిఫోన్ వాల్యూ చూడండి. అప్పుడు మేము ల్యాండ్ వాల్యూ మాకు ఎంత ఉండేదంటే మా కాలేజీలో ఒక్కరింట్లో ఫోన్ ఉంటే వాళ్ళందరికీ ఆయనకి సలహా కొట్టుకుంటుండేవాళ్ళు. ఎందుకంటే ఫోన్ ఎక్కడుండో మనకు రావాలంటే ఇప్పుడు మీకు సెల్ ఫోన్ వచ్చింది, మీకు ఎప్పుడంటే అప్పుడు మనం 24 hours యూజ్ చేస్తున్నాం. ఒకప్పుడు ట్రంక్ చేయాలంటే 2 days పట్టేది, 1 week పట్టేది. దూరం ఉన్న వాళ్ళు మనం వాళ్ళతో మాట్లాడాలి. ఇన్ని వ్యవస్థలు అంటే కాలక్రమంలో కొంత ఎదుగుతున్న ఈ ఆధునిక వ్యవస్థలో గ్రంథాలయం అనేది రియల్గా చెప్తున్నాను మనకు ఒక దేవాలయం, ఆధునిక దేవాలయం. మీరు గమనించండి, ఒకప్పుడు మగవాళ్ళు ఎంత తిరగడం మీన్స్ అంటే చాలా ప్రాంతాలను విజిట్ చేసి రాష్ట్రాలను విజిట్ చేస్తే అతనికి ఎక్కువ తెలివి వచ్చేది అతన్ని తిరుగుబోతు కూడా అనేవాళ్ళు అప్పుడున్న వ్యవస్థలో. మరి అట్లాగే అప్పుడున్న ఆడపిల్లలు ఎందుకు తెలియబద్దులు ఏంటంటే చాలా మటుకు చూడండి, మనము ఎంత తిరిగినా దానికన్నా రెట్టింపు మనకు నాలెడ్జ్ వచ్చేది గ్రంథాలయం. మీరు ప్రతి ఒక్క ఏ డిపార్ట్మెంట్ అనేది తీసుకోండి, మీకు నచ్చిన డిపార్ట్మెంట్, దాంట్లో మీరు ఎంత డీప్గా చదవాలన్నా అంత నాలెడ్జ్ ఇచ్చేది బుక్స్ మనకున్నాయి ఇప్పుడు మన గ్రంథాలయంలో. మీరు చూడండి, హైదరాబాద్లో సెంట్రల్గా లైబ్రరీ ఉంది చిక్కడపల్లిలో. దాని చుట్టుపక్కల ఇండ్లకు ఎంత వాల్యూ అంటే అందరూ నిరుద్యోగులు చాలా మటుకు అక్కడ రెంట్ తీసుకొని చదువుతుంటారు, 24 గంటలు చదువుతుంటారు, కష్టపడుతుంటారు. కాబట్టి మీరు దయచేసి ఈ గ్రంథాలయాన్ని యువత చాలా ఎక్కువగా ఉపయోగించుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ఎంత కష్టపడుతున్నారు అనేది మీ నాలెడ్జ్ ఈ సెల్ ఫోన్లో ఇప్పుడు అన్నీ చూడొచ్చు, కానీ సెల్ ఫోన్లో మీరంతా ఏకాగ్రతగా చదవలేరు. మీకు ఎక్కువ చదవాలంటే బుక్స్ ఉన్నాయి, ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ని 10 మంది రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీకు అన్నీ మన ఈ గ్రంథాలలో దొరుకుతాయి. కాబట్టి దయచేసి యువతని నేను ఇప్పుడున్న పరిస్థితులలో చెడు మార్గాన్ని వదిలిపెట్టి వీలైనంత వరకు మీకు తోచిన, మీకు ఏ ఫీల్డ్ అయితే ఇష్టమో ఆ ఫీల్డ్లో రాణించడానికి మన గ్రంథాలయాన్ని ఉపయోగించుకోండి.
గ్రంథాలయానికి వస్తే రియల్గా చెప్తున్నారు, మీ మానసిక పరిస్థితి చాలా డిఫరెంట్ అవుతుంది. మీరు ఒకవేళ కొంత గట్టిగా మాట్లాడేవారు అంటే కొంత కోపంగా ఉండేవాళ్ళు కూడా మీరు గమనించండి. రెగ్యులర్ గ్రంథాలయం రండి, మీరు చాలా వరకు ఓపిక. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కురుమపల్లె చెరువులో ఈరోజు 30,000 చేప పిల్లలను మున్సిపల్ కమిషనర్ రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, మత్స్యకారులు, సంఘ కార్యవర్గ సభ్యులు కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చెరువుల్లో చేప పిల్లలను ఉచితంగా విడుదల చేయాలనే ఆదేశాలతో క్యాతన్పల్లి పరిధిలోని కురుమపల్లె చెరువులో 30,000 చేప పిల్లలను వదిలివేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ రాజు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, టీపీసీసీ మాజీ కాంగ్రెస్ నాయకులు రఘునాథ్ రెడ్డి, వడ్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య, స్థానిక మాజీ కౌన్సిలర్లు పనసరాజు, పొలం సత్యం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మత్స్యకార సంఘ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు క్యాతన్పల్లి పట్టణంలో ఉన్న కురుమపల్లి చెరువులో మనము ఈ 2025 సంవత్సరానికి శీతాకాలము మన కురుమపల్లి చెరువులో ఒక 30,000 చేప పిల్లలను బంగారవ్వ, బొచ్చ, ఇంకొక 2 రకాల చేప పిల్లలు అనేది ఈ రోజు మనము ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు చెరువు విస్తీర్ణం చూస్తే ఒక 10 ఎకరాల కంటే ఎక్కువ ఉంది. ఈ చేప పిల్లలు అనేది పెరిగి అందరికీ ఆ సొసైటీ ఏదైతే ఉందో ముద్రాజ్ కమ్యూనిటీ కావచ్చు, బెస్స కమ్యూనిటీ కావచ్చు, వీళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి ఈ కార్యక్రమానికి పాల్గొన్న మన పట్టణ ప్రముఖులు అలాగే మీడియా మిత్రులు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు, కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రులు గడ్డం వివేక వెంకటస్వామి గారి ఆదేశానుసారం రాష్ట్ర మత్స్య కార్మిక మంత్రివర్యులు శ్రీహరి గారి ఆదేశానుసారం ఈరోజు క్యాతన్పల్లి మున్సిపల్ పరిధిలోని కురుమపల్లి చెరువులో వివేక్ వెంకటస్వామి గారి ఆదేశానుసారం ఇక్కడ ఉన్నటువంటి ముద్రాజు కుటుంబాలు అన్ని కూడా, రంగపుత్ర కుటుంబాలు కూడా ఆర్థికంగా వృత్తిరీత్యా అభివృద్ధి చెందాలన్న ఆలోచనతోని కురుమపల్లి చెరువులో సుమారుగా 30,000 చేప పిల్లలను ఈరోజు పెంపకానికి విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మా పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ చేప పిల్లలు కూడా ఈరోజు చెరువులో విడుదల చేయడం జరిగింది. కనుక ఇక్కడ ఉన్నటువంటి ముదిరాజులు, గంగపుత్రులు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని చేప పిల్లలు పెంచే ప్రక్రియలో మీరందరూ కూడా భాగస్వాములై దినదిన అభివృద్ధి చెందుతూ ఆర్థిక స్తోమతగా బాగుపడాలని ఆకాంక్షతో తీసుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని మీరందరూ కట్టుబడి ఉండాలని, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో మున్ముందు కూడా ఈ చెరువు ఏదైతే బౌండరీ ఉందో ఆ చెరువు బౌండరీని కూడా బౌండరీ చేయమని చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారికి. తప్పకుండా చెరువు బౌండరీ చేసి ఈ చెరువును పూర్తి స్థాయిలో మంచి విధంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్, వర్ధిల్లాలి. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మత్స్యకారులు అభివృద్ధి చెందే విధంగా చెరువులను తవ్విస్తూ అలాగే ఆ చెరువులలో మత్స్య సంపదను పెంచుకోవడానికి గవర్నమెంటే చేపలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం అంటే దేశం మొత్తంలోనే ఎగుమతి చేస్తున్నట్లో నంబర్ 1 స్థానంలో ఉన్నది మత్స్యశాఖ. మన భారతదేశం నుంచి అత్యధికంగా ఈ చేపలే ఎక్కువ వేరే ఇతర దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది. ఇక్కడ మత్స్యకార కుటుంబాలు ఎన్నో విధంగా పనిచేస్తూ అటు సముద్రంలో కావచ్చు, చెరువులలో కావచ్చు, మన గోదావరిలో కావచ్చు పడుతూ వాటిని ఎక్కువ మొత్తంలో సప్లై చేయడం జరుగుతుంది. అట్లాగే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ సంవత్సరం మనకు సెంట్రల్ గవర్నమెంట్ హైదరాబాద్ లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఒక మార్కెట్ను, చేపల మార్కెట్ను సపరేట్ ఓపెన్ చేస్తుంది. వారికి ఈ సందర్భంగా మేము అందరం కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు కావచ్చు, వీరందరూ కూడా ఇంకొక మాకున్న బాధ ఏంటంటే ప్రస్తుతానికి మాకు అమరవాది చెరువు మొత్తం పూడిపోయింది. ఆ పూడిపోవడం వల్ల మాకు మీ అందరం ఇక్కడ ఉన్న దగ్గర ఒక 100 కుటుంబాల దాకా అన్ని కూడా ఈ ఒక్క చెరువు మీదనే డిపెండ్ కావాల్సి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా మాకు చొరవ తీసుకొని క్యాతన్పల్లి చెరువు మన ఓసీ వల్ల కూడుకపోయిన ఆ యొక్క అమరవాది చెరువును ఈ సంవత్సరం ఎట్లా దానికి నీళ్లు లేవు, దగ్గర పడ్డాయి. కాబట్టి మాకు ముఖ్యంగా దాని మీద శ్రద్ధ పెట్టి మినిస్టర్ గారు, తర్వాత గవర్నమెంట్ ఎవరైనా కానీ లోకల్ యొక్క లీడర్లు కొంచెం మా యొక్క విన్నపాన్ని మన్నించి ఆ యొక్క అమరవాది చెరువును వృద్ధి చేయాలని చెప్పి దాని యొక్క పూడిక తీపిచ్చి మాకు సహకారం అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. జై తెలంగాణ.
తిర్యాని మండలంలో కేంద్రంలో గల 2413-001 అన్న నెంబర్ గల చౌక ధరల దుకాణం నుండి సుమారు 85 క్వింటల్ల 55 కిలోల పేదలకు పంపిణీ చేసే సన్నబియ్యం మాయమయ్యాయి. ఒకవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదవాళ్లకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్తుంటే, మరోవైపు అధికారులు అత్యాశకు పోయి బియ్యాన్ని మాయం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. నెల గడుస్తున్న బియ్యం రాకపోయేసరికి ప్రజలు దుకాణం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. దీంతో అసలు విషయం బయటపడింది. అసలు బియ్యం లేకనే నానవేసే ధోరణి కొనసాగుతుందని గమనించిన ప్రజలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ తతంగంపై స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ను వివరణ కోరగా, మండల కేంద్రంలోని చౌక ధరల దుకాణం నుండి 85 క్వింటాల్ల 55 కిలోల బియ్యం మాయమైనట్లు తెలిపారు. ఇక్కడ జీసీసీ తరఫున విధులు నిర్వహిస్తున్న సేల్స్మెన్ రత్నం కిషోర్ చేసిన పొరపాటు వల్లే బియ్యం మాయమైనట్లు తెలిపారు. మండల కేంద్రంలోని చౌక ధరల దుకాణంలో ప్రారంభానికి ముందు 94 క్వింటాల విలువ ఉండగా, ఈ నెలకు గాను 83.94 క్వింటాల సన్నబియ్యం వచ్చాయని, మొత్తం 175 క్వింటాల బియ్యం నిల్వ ఉండగా సేల్స్మెన్ రత్నం కిషోర్ ఈపాస్ మిషన్ ద్వారా కేవలం 97 క్వింటాల 45 కిలోల బియ్యం మాత్రమే పంపిణీ చేయడం జరిగిందని, మిగతా 85 క్వింటాల 55 కిలోల బియ్యానికి సంబంధించి లెక్క చూపకపోవడంతో అతనిపై కేసు నమోదు చేసి సివిల్ సప్లై ఉన్నతాధికారులకు సమాచారం అందించడం జరిగిందని తెలిపారు. సేల్స్మెన్ రత్నం కిషోర్ వద్ద నుండి రికవరీ చేసి ప్రజలకు వచ్చే నెలలో ఈ నెలతో పాటు వచ్చే నెల బియ్యం అందిస్తామని సివిల్ సప్లై ఆఫీసర్లు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. బాధ్యత గల ప్రజలు తమ వద్దకు వచ్చి అందించిన ఫిర్యాదు మేరకు ఆర్ఐతో విచారణ చేపట్టి కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. మనకు తిర్యాని ఫిష్ షాప్ డీలర్ డిఆర్డిఓ డిపో ఆయన డీలర్ రత్నకిషోర్ షాప్ నంబర్ 2413-001 ఇతనిపై సరిగా రైస్ వేయడం లేదని మా దృష్టికి రాగా ఆర్ఐ తోటి వెళ్ళి ఎంక్వైరీ చేయించగా, ఈయనకు ఈ మంత్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 94 క్వింటాలు ఉండే, అలాట్మెంట్ 83.94 క్వింటాలు అలాట్మెంట్ అయింది. టోటల్ 175 క్వింటాలు రైస్ ఈయన దగ్గర ఈ మంత్కు సంబంధించి అలాట్మెంట్ ఉండగా, ఈయన ఈపాస్ మిషన్ ద్వారా ఇప్పటివరకు డిస్ట్రిబ్యూషన్ చేసింది 97 క్వింటాల 45 కిలోలు మాత్రమే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు డిస్ట్రిబ్యూషన్ ప్రకారం అలాట్మెంట్ ప్రకారం వేరియేషన్ 80 క్వింటాల 55 కిలోలు వేరియేషన్ రావడం జరిగింది. దాని ప్రకారం ఇతనిపై 6A కేసు నమోదు చేసి కలెక్టర్ సిఎస్ గారికి నివేదిక సమర్పించబడుతుంది. సమాచారం అయితే బియ్యం ఎట్లయినా సమాచారం అయితే ఏం తెలియలేదు. వేరియేషన్ అయితే ఇప్పుడు 80 క్వింటాలు 50 కిలోలు. దీని మీద మన టీటీసీఎస్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకుంటాం. ఇక అది మనం ఇన్ఫార్మ్ చేస్తాం టీటీసీఎస్ వరకు. సాంకేతిక సమస్య కూడా ఉందని అంటారు. ఆయనకి ఏంది యాడ్ చేసుకోవడం రాలేదు అట్లా అని సాంకేతిక సమస్య కూడా ఉందని తెలిసింది. కాబట్టి వాళ్ళు నిన్న టీటీసీఎస్ వాళ్ళకు సివిల్ సప్లై వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు పూర్తి విచారణ చేస్తామని తెలియడం జరిగింది. నమోదు చేసి మన కలెక్టర్ సిఎస్కు నివేదిక సమర్పించబడింది. మళ్ళీ వాళ్ళ మేనేజర్కు నివేదిక సమర్పిస్తే ఆయన సరెండర్ చేసి వేరే వాళ్ళని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆయన ప్లేస్. ఇంతమందికి బియ్యం తీసుకోవాలి కదా సార్, చాలా మంది బియ్యం తీసుకుని వాళ్ళు ఉన్నారు పేదలకు, వాళ్ళకి ఎలాంటి హామీ ఇస్తారు సార్ మీరు? వాళ్ళ డిపో మేనేజర్ ఆయన దగ్గర నుంచి రికవరీ చేయించి ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళ మేనేజర్ ఎప్పటి వరకు సార్ ఇది ఎప్పటి వరకు ఇస్తారు? మేనేజర్ తెలియజేయడం జరిగింది. ఆయనే రికవరీ తన దగ్గర నుంచి రికవరీ చేయించి ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఈరోజు మందమరి పట్టణంలో సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో నరెడ్ల శ్రీనివాస్, బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు అన్నారు. వివిధ బీసీ కుల సంఘాలతో మాట్లాడి బీసీలకు న్యాయంగా రావాల్సిన హక్కుల గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ బిల్లు రాజ్యాంగ సవరణ కోసం పార్లమెంట్లో ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణ చేసి 42% రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధంగా చేయాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 130 సార్లు రాజ్యాంగ సవరణలు చేశారు. అలాగే ఏ ఉద్యమం లేకుండానే అగ్రకులాలకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 103ను 5 రోజుల్లో సవరణ చేసి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించిన కేంద్ర ప్రభుత్వం
40 సంవత్సరాలుగా బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలు, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమాలు చేస్తున్న బీసీలకు ప్రజాస్వామ్యం వాటా ఇవ్వకపోవడం బాధాకరం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్ను గుర్తించి 42% రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ చేసి కేంద్ర ప్రభుత్వం బీసీల పక్షాన నిలబడాలని కోరుకుంటున్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకుడు శైలేంద్ర సత్యనారాయణ, మైనారిటీ నాయకులు ఎండి అబ్బాస్, సగర సంఘం జిల్లా అధ్యక్షులు బర్ల సదానందం, పద్మశాలి సంఘ జిల్లా అధ్యక్షుడు చిలగాని సుదర్శన్ మరియు నాయకులు వజ్జా సాగర్ బాబు, దూడపాక రాజేందర్, శనిగారపు జనార్దన్, బీసీ సమాజ్ నాయకులు వెన్నంపల్లి రవీందర్, అంకం సాగర్, శీలం మహేందర్, డాక్టర్ పోషం, కంది తిరుపతి, నస్పూరి తిరుపతి, పిల్లి మహేష్, బర్ల శేఖర్, బీసీ కుల సంఘాల నాయకులు, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాయ్ పే చర్చ కార్యక్రమం ఈరోజు మందమారి సింగన స్కూల్ గ్రౌండ్ లోపల నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క చర్చలో పాల్గొనడానికి వచ్చినటువంటి గౌరవ బీసీ సంఘాల నాయకులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది, 42% రిజర్వేషన్ని విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థలలో అమలు చేస్తామని చెప్పి మాటిచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకోవాలి. 9th షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించి ఆ యొక్క రిజర్వేషన్ అమలు లోపల అన్ని పార్టీలను కలుపుకొని ప్రతిపక్షంగా ఏర్పడి ఢిల్లీకి తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేసి కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో ఈ అంశాన్ని చేర్చే విధంగా ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం, బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. ఏదైతే ఈ సర్పంచ్ ఎలక్షన్లు మేము నిర్వహిస్తాం, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లను నిర్వహిస్తామని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఒక వాదన వినిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ యూటర్నే తీసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం లోపల మరో తెలంగాణ ఉద్యమం తలపించే విధంగా బీసీ సబ్బండ వర్గాలు ఏకమై ఉద్యమాన్ని చేస్తున్నటువంటి సందర్భం. కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి, ఎలక్షన్లకు ముందు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారని చెప్పేసి మీకు ఓట్లేసి గెలిపించినటువంటి 3 కోట్ల ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా యూటర్న్ గిట్లా తీసుకునేది ఉంటే మీకు ఈ రాష్ట్రం లోపల పుట్టగర్తులు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే బీసీ సంఘాలు అన్నీ కూడా జేఏసీగా ఏర్పడి ఈ అంశం తేల్చేంత వరకు రాష్ట్రం లోపల నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం. కేంద్రం కూడా స్పష్టంగా వైఖరి చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కూడా అన్ని పార్టీలు అభిప్రాయం చెప్పేసి ఈ ఉద్యమాన్ని బలపరచాలి. ఏదైతే 42% రిజర్వేషను విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలలో ఇచ్చేంత వరకు అన్ని పార్టీలు ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి. క్లియర్గా చెప్తా ఉన్నాం, గతంలో తెలంగాణ ఉద్యమం ఏదైతే ఒక జేఏసీ గొడుగు కింద నడిచిందో మొన్న 18వ తారీఖు రోజు జేఏసీ ఇచ్చినటువంటి బంద్ లోపల అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయి. కానీ అందరు శాఖాహారులే రొయ్యల ముళ్ళే ఎవలెత్తుకపోయిల్లు అన్నట్టు మరి అందరూ కూడా ఈ యొక్క అంశానికి మేము మద్దతు ఇస్తున్నామన్నది. మరి ఎక్కడ ఇది పోతా ఉంది, ఎందుకు ఇది కావట్లేదు, ఎవరి తప్పిదం ఇది తెలుసుకోవాలి. ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఈరోజు బీసీలు చైతన్యవంతమైనలు మీ కపట ప్రేమను గమనిస్తూ ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు ఆయుధం ఉన్నదో దాంతో పార్టీలన్నిటికీ కూడా తగిన గుణపాఠం చెప్పేటటువంటి సందర్భం వస్తుంది. కాబట్టి బీసీలను మోసగించేటటువంటి కపట ప్రేమ చూపించేటటువంటి ప్రయత్నం చేయకుండా అన్ని పార్టీలు కూడా ఇప్పటిదాకా మీరు రాజ్యాన్ని ఏలిళ్ళు సరిపెట్టుకోండి. ఇక మా బీసీలు చైతన్యవంతమైనలు కాబట్టి 42% రిజర్వేషన్ మీరు ఏ కాకమ్మ కథలు చెప్పినా కూడా ఇచ్చేదాకా ఈ అంశం మీద ఏ ఒక్క బీసీ సంఘం దీన్ని అంశాన్ని పక్కకు పెట్టేటటువంటి పరిస్థితి లేదు. తప్పని పరిస్థితి. అన్నీ కూడా రాజకీయ పార్టీలు ఈ అంశం మీద ఒక క్లారిటీగా 3 కోట్ల జనానికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం. తప్పకుండా ఈ 42% రిజర్వేషన్ సాధించుకునేంత వరకు సబ్బండ వర్గాలు అందరినీ ఏకం చేసి ఉద్యమాన్ని నడిపేటటువంటి పరిస్థితి ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ వారి వైఖరి చెప్పి ఈ యొక్క 42% రిజర్వేషన్ సాధన లోపల వాళ్ళు ఈ బీసీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 42% రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వంపై యుద్ధమే. బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్.
తిర్యాని మండలంలో 85 క్వింటాల 55 కిలోల సన్న బియ్యం మాయం. నెల గడుస్తున్నా పేదలకు అందని సన్న బియ్యం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.